హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు అటవీ శాఖ డిపార్ట్మెంట్ నుంచి మనకు పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సింపుల్గా 10th పాస్ అయి ఉండాలి. అండ్ దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి వచ్చేసి 40,000 వరకు దగ్గర శాలరీ వస్తుంది. అండ్ ఇంకోటి కూడా దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి రన్నింగ్ కానీ కండక్ట్ అయితే చేయరు. మీకు సింపుల్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, తర్వాత ట్రేడ్ టెస్ట్ కండక్ట్ చేసి మిమ్మల్ని అయితే మెరిట్ లిస్ట్ ద్వారా సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ దీనికి వచ్చేసి చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుందన్నమాట. అది తక్కువ కాంపిటీషన్ వచ్చేసిందంటే దీనికి ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అంటే ఏం లేదు, ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిలప్ చేసి బై పోస్ట్ ద్వారా పంపించాలి. మనం పంపిస్తే ఎవరైతే అప్లికేషన్ అనేది కరెక్ట్గా ఫిలప్ చేసి కరెక్ట్ అడ్రస్కి కరెక్ట్ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేస్తే వాళ్ళు మాత్రమే షార్ట్ చేస్తారు. ఆ విధంగా మనకు చాలా తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుందన్నమాట. ఏ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడు కూడా వచ్చేసి పూర్తి డీటెయిల్ చెప్తాను. కాబట్టి ఎవరైతే అటవీ శాఖ డిపార్ట్మెంట్లోనే జాబ్ చేయాలి, అవి కూడా పర్మనెంట్ ఉద్యోగాలు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని ఇంటి వరకు చూసి మీకు క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటే అప్లై చేసుకోండి. అండ్ వీడియో సంప్రదించిన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన చాలా కొద్దిగా బూస్టప్ అవుతుంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరికి లైక్ చేయండి. అదేవిధంగా ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ అయితే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ అదేవిధంగా క్లైమేట్ చేంజ్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చినటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఇది అనమాట. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మనకు డెహ్రాడూన్ నుంచి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇంట్రెస్టెడ్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, ఇండియన్ సిటిజన్స్ అంటే ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళు అనమాట. అట్లా మనకు ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోండి. మీకు వెబ్సైట్ కావాలంటే మీకు ఈ వెబ్సైట్ మీరు గూగుల్ క్రోమ్ వల్ల సెర్చ్ చేశారంటే మీకు నోటిఫికేషన్ కూడా కనిపిస్తుంది. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మనకు అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి November 18, 2025. నెక్స్ట్ మంత్ 18వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు ఆఫ్లైన్ ద్వారా. అయితే దీనిలో వచ్చేసి మనకు 3 రకాల పోస్ట్ అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఒకటి వచ్చేసి టెక్నీషియన్ ఆడియో విజువల్ అనమాట. మనకు మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 28 years అయితే ఉండాలి. ఒకవేళ కుక్ ట్రేడ్కి అప్లై చేసుకోవాలంటే మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 27 years. ఇక నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్కి వచ్చేసి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 28 years ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి మనకు 5 years వస్తుంది. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years అయితే వస్తుంది. మీ కేటగిరీలో ఉన్నటువంటి పోస్ట్కి మీరు అప్లై చేసుకుంటేనే. నెక్స్ట్ మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే మనకు వచ్చేసి ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లికేషన్ అయితే ఫిల్అప్ చేయాలని చెప్పాను కదా. ఇదే ఈ వీడియోలో మీకు అప్లికేషన్ కూడా చెప్తాను. మీరు ఏంటంటే ముందుగా అప్లికేషన్ ఫిల్అప్ చేసిన తర్వాత మెయిన్ ఫిల్అప్ చేసుకొని అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ అప్లై రాసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేసినా ఆ పోస్ట్ రాయండి. మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సిన అడ్రస్ వచ్చేసి ద రిజిస్టర్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, చంద్రబాని, డెహ్రాడూన్ 248001 ఏదైతే ఉందో ఈ అడ్రస్కి మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ బై పోస్ట్ ద్వారా పంపించాలి. November 18, 2025 ఆ డేట్ కల్లా మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక ఇక్కడ మనకు ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క విధంగా అయితే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ముందుగా చూసుకున్నట్టే టెక్నీషియన్ ఆడియో విజువల్ దీనికి వచ్చేసి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. 2 hours ఎగ్జామ్ టైమింగ్ ఉంటుంది. 100 marks అనమాట. మనకు జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి. రీజనింగ్ ఎబిలిటీ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి. మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి మనకు 25. టెస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదో ఒకటి అనమాట 25 క్వశ్చన్లు అయితే వస్తాయి అనమాట. తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు, ట్రేడ్ టెస్ట్. అది ఓన్లీ క్వాలిఫికేషన్ మాత్రమే. నెక్స్ట్ వచ్చి మనకు ల్యాబ్ అటెండెంట్కి కూడా సేమ్ అనమాట. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. 2 hours ఎగ్జామ్ టైమింగ్ 100 మార్కులకు. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 25 క్వశ్చన్లు, మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి 25 క్వశ్చన్లు, టెస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ నుంచి మనకు 25 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. తర్వాత మనకు ట్రేడ్ టెస్ట్ లేదా స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది కూడా ఓన్లీ క్వాలిఫికేషన్ మాత్రమే. ఇక నెక్స్ట్ వచ్చి మనకు కుక్ ట్రేడ్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే వస్తాయి అనమాట. 1 hour అయితే మీకు ఎగ్జామ్ టైమింగ్ 30 మార్కుల క్వశ్చన్ పేపర్ ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి మనకు 10 క్వశ్చన్లు వస్తాయి. టెస్ట్ ఆఫ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదో ఒక దాని నుంచి మనకు 20 క్వశ్చన్లు అయితే వస్తాయి అనమాట. ఇక నెక్స్ట్ మనకు స్కిల్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. అయితే బ్రదర్ వచ్చేసి ఏంటంటే మనకు కుకింగ్ సంబంధించినటువంటి ట్రేడ్ టెస్ట్ అనమాట. ఇది కుకింగ్లో మీకు రిలేటెడ్ మీకు వర్క్ వస్తుంది లేదా మీకు ఎంతవరకు నాలెడ్జ్ ఉందో మీకు టెస్ట్ చేస్తారు. ఇది వచ్చేసి మనకు 70 మార్కులకు అయితే ఉంటుంది. బట్ దీనిలో మీకు మెరిట్ అయితే ఉండాలన్నమాట. కంపల్సరీ మీరు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా మీకు ఎగ్జామ్ మీకు నెగిటివ్ మార్కింగ్ ఉందంటే కంపల్సరీ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark అయితే ఇస్తారు. అదేవిధంగా నెగిటివ్ మార్క్ వచ్చేసి 4 తప్పులకు 1 mark అయితే కట్ అవుతుంది. 0.25 అయితే పెట్టడం జరిగింది అనమాట. కాబట్టి మీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ మాత్రమే మీరైతే అటెంప్ట్ అయితే చేసుకోండి. దీనికి ఎవరికైతే అప్లై చేసుకున్న తర్వాత మీకు అడ్మిట్ కలుస్తుంది వాళ్ళకు. ఇక నెక్స్ట్ మనకు ఏమేమి పోస్టులు భర్తీ చేస్తున్నాడు, క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఎంత మీరు చూసుకుంటే ముందుకు వచ్చేసి టెక్నీషియన్ ఆడియో విజువల్కి వచ్చేసి
ఎస్సీ వాళ్ళకి వచ్చేసి ఒక్క పోస్ట్ మాత్రమే ఉంది. వీళ్ళు ఎస్సీ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలి. లెవెల్ 2 కింద మీకు సాలరీ అయితే ఉంటుంది. 19,900 నుండి 63,200 వరకు. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే గాన మీకు 35,000 పైకి మీకు సాలరీ అయితే ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గాన 10th స్టాండర్డ్ 10th క్లాస్లో మీరు 60% మీరు మార్కులు అయితే వచ్చి ఉండాలి. అదేవిధంగా మీరు 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్లో కానీ, లేదంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ, లేదంటే డిజిటల్ ఫోటోగ్రఫీలో కానీ, లేదంటే వీడియో ఎడిటింగ్ కానీ, సౌండ్ రికార్డింగ్ కానీ, లేదంటే ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్లో కానీ, ఎలక్ట్రానిక్స్లో కానీ, లేదంటే విజువల్ కమ్యూనికేషన్ ఆఫ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో మీరు ఏదో ఒక దానిలో డిప్లొమా 2 ఇయర్స్ డిప్లొమా చేసి ఉంటే 10థ్తో పాటు వీళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి ఇక్కడ మనకు ల్యాబ్ అటెండెంట్కి లెవెల్ 1 కింద సాలరీ అయితే వస్తుంది. 18,000 నుండి 56,900 వరకు. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే వారు మీకు 30,000 వరకు సాలరీ అయితే వస్తుంది. ఇవి 3 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఒకటి ఓబీసీ వాళ్ళకు, 2 ఎస్సీ వాళ్ళకు. ఇవి కూడా మనకు గ్రూప్ సి పోస్ట్ అనమాట. ల్యాబ్ అటెండెంట్కి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా 12th ఇంటర్మీడియట్ మీరు సైన్స్ గ్రూప్ అయితే చేసి ఉండాలి. ఎవరైతే బైపీసీ గ్రూప్ చేసిన వాళ్ళు మీకు 60% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. అంటే ఇంటర్లోను. ఒకవేళ మీరు ఇంటర్లో మీరు బైపీసీ చేయలేదు అనుకున్న వాళ్ళు మీరు 10th క్లాస్ చదివి 10thలో మీకు 60% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి. ఈ 10th క్లాస్తో పాటు మీకు మనకు లైబ్రరీ సైన్స్లో కానీ, లేకుంటే ల్యాబ్ టెక్నాలజీలో కానీ, లేదంటే ఈ రెండింటిలో ఏదో ఒక విభాగంలో మీకు 2 ఇయర్స్ మినిమం సర్టిఫికేట్ ఉంటే కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఇంటర్లో ఎవరైతే బైపీసీ గ్రూప్ చేసింటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి. ఇక అదేవిధంగా మనకు కుక్ ట్రేడ్ కూడా పోస్ట్ ఉన్నాయి కదా. ఇక్కడ కుక్ ట్రేడ్కి వచ్చేసి 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఒకటి ఓబీసీ వాళ్ళకు, ఒకటి ఎస్సీ వాళ్ళకు. లెవెల్ 2 కింద సాలరీ అయితే వస్తుంది. 19,900 నుండి 63,200 వరకు. ఇంకా అన్ని వాళ్ళు వేసుకుంటే 35,000 పైకి వస్తుంది. దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే హయ్యర్ స్కూల్ విత్ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ కుకింగ్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ విభాగంలో మీకు డిగ్రీ కానీ డిప్లొమా ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ కుక్ ట్రేడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు బ్యాక్లాగ్ వేకెన్సీ అనమాట. ఎవరైతే బ్యాక్లాగ్ ఉన్నారో వాళ్ళైతే దీనికి కుక్ ట్రేడ్కి అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలంటే ఎవరికైతే ఏజ్ లిమిట్ క్వాలిఫికేషన్ ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే కన్నా మీరు ఏదైతే నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది. మీరు లాస్ట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు ముందుగా ఒక ఫోటో అయితే అతికించాల్సి ఉంటుంది. ఆ ఫోటో పైన మీరు క్రాస్గా సిగ్నేచర్ అయితే చేయండి. సిగ్నేచర్ మీ సెల్ఫ్ అటెస్టెడ్ అనమాట అది. తర్వాత మీకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసిందంటే ఇక్కడ మీకు నోటిఫికేషన్ మీకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని ఇక్కడ చూడండి. ఇక్కడ ఏదైతే ఉందో WII/ADM/2025/60 ఏదైతే ఉందో ఈ నెంబర్ అయితే మీరు నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఇచ్చిన తర్వాత కింద మనకు పోస్ట్ అప్లైడ్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దామో ఆ పోస్ట్ నేమ్ అయితే రాయండి. తర్వాత మీకు అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి అప్లికేషన్ ఫీజు కూడా ఉందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు కేటగిరీ మీ కేటగిరీ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఓబీసీనా ఎస్సీనా అనేది. తర్వాత మీరు క్యాస్ట్ అప్లైడ్ మీరు ఏ క్యాస్ట్ కింద అప్లై చేస్తున్నారో అది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు నేమ్ ఆఫ్ ద మీ 10th మెమోలో ఏ విధంగా మీ పేరు రాయండి. ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే ఉంటుంది. లేదంటే కానీ మీరు ఓన్లీ ఫస్ట్ నేమ్లో మాత్రమే మొత్తం కూడా ఫిల్అప్ చేయొచ్చు. 6th వచ్చేసి మీ ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్ రాయండి. తర్వాత మీ అడ్రస్ రాయండి. 8th వచ్చేసి మీ అడ్రస్, మీ హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్టిక్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మొత్తం కూడా రాయండి. 9th వచ్చేసి మీ నియరెస్ట్ రైల్వే స్టేషన్ మీకు రైల్వే స్టేషన్ అనేది ఏ దగ్గర అయితే ఉందో అది ఇవ్వండి. తర్వాత మనకు డేట్ ఆఫ్ బర్త్ మీ 10th మెమోలో ఏ విధంగా సేమ్ అదే విధంగా. నెక్స్ట్ ఏజ్ November 18, 2025కి మీ ఏజ్ అనేది మీకు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మంత్స్, ఎన్ని డేస్ అనేది మీకు కౌంట్ అయితే చేసుకొని ఇవ్వండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు 12th వచ్చేసి ఎవరైతే ప్రజెంట్ జాబ్ చేస్తూ ఉంటారో వాళ్ళు వచ్చేసి అనమాట ఇది వాళ్ళ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట. పే స్కేల్ ఎంత ప్రజెంట్ ఏంటి అనేది. ఇక నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. మనకి దీనికి క్వాలిఫికేషన్ 10th క్లాస్ కాబట్టి ఫస్ట్ వాళ్ళు 10th డీటెయిల్స్ ఇవ్వండి. తర్వాత మీకు నేమ్ ఆఫ్ ద బోర్డు, 10th ఏ సంవత్సరాలు పాస్ అయ్యారు, 10thలో ఉన్న సబ్జెక్టులు, డివిజను అండ్ పర్సనల్ మార్కులు మొత్తం కూడా ఇవ్వండి. 10th తర్వాత ఎవరైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పోస్ట్ అప్లై చేస్తే ఇంటర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ఒకవేళ డిప్లొమా ఇస్తే డిప్లొమా కూడా ఇవ్వచ్చు. ఇక నెక్స్ట్ ఎవరైతే ఎంప్లాయీ డీటెయిల్స్ అనమాట అది ఎంప్లాయీ డీటెయిల్స్ అయితే ఉన్న వాళ్ళు ఇవ్వండి, లేకపోతే ఇవ్వద్దు. నెక్స్ట్ వచ్చి మనకు అదర్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే అది కూడా ఇవ్వచ్చు. తర్వాత డిక్లరేషన్ అనమాట. డిక్లరేషన్ వచ్చేసిందంటే ఇక్కడ సిగ్నేచర్ అప్లికేట్ ఇక్కడ సిగ్నేచర్ చేయండి. పక్కన మీకు లెఫ్ట్ సైడ్ ప్లేస్ అని ఇక్కడ మీ విలేజ్ కానీ మండలం కానీ ఇవ్వండి. డేట్ వచ్చేసి మీరు ఏ డేట్ని అప్లై చేసినా ఆ డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు డాక్యుమెంట్స్ అన్ని కూడా జిరాక్స్లు అయితే అటాచ్మెంట్ చేసి బై పోస్ట్ ద్వారా పంపించాలి. డాక్యుమెంట్స్ జిరాక్స్లు వచ్చేసి మీ ఆధార్ కార్డు, మీ 10th మెమో జిరాక్స్లు, ఒకవేళ ఇంటర్ క్వాలిఫికేషన్ అప్లై చేసి ఇంటర్ క్వాలిఫికేషన్ జిరాక్స్లు, అండ్ మీరు అప్లై చేసే పోస్ట్కి ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ జిరాక్స్, అండ్ డొమిసైల్ సర్టిఫికేట్ ఉంటే డొమిసైల్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకా వివిధ రకాలైనటువంటి ఏమైనా సర్టిఫికేట్స్ ఉంటే కూడా అన్ని కూడా జిరాక్స్లు అనమాట. ప్రతి జిరాక్స్ కింద కంపల్సరీగా సెల్ఫ్ అటెస్ట్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ అటెస్ట్ ఏం లేదు, సిగ్నేచర్ చేసి సిగ్నేచర్ కింద డేట్ వేయాలి అంతే. అన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే ఫోల్డ్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు మెయిన్ ఎన్వలప్లో పెట్టేసి బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది అనమాట. అండ్ అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ ఫీజు కూడా ఉందని చెప్పాను కదా.
ఇంకోటి ఇక్కడ ఎవరైతే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే మేల్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లికేషన్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ఇక ఎవరైతే రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకు ఫీజు వచ్చేసి ఎక్సెంప్షన్ అనమాట. ఈ ఫీజు అనేది ఎంత ఉందంటే కనుక ₹700 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇవి వచ్చేసి నాన్ రిఫండబుల్. అండ్ ఈ పేమెంట్ కూడా ఏ విధంగా చేయాలంటే మీరు డీడీ తీయాలి, డిమాండ్ డ్రాఫ్ట్ అంటారు. మీరు డీడీ తీయాల్సిన అడ్రస్ వచ్చేసి ద డైరెక్టర్, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, డెహ్రాడూన్. ఈ అడ్రస్ మీద మీరు డీడీ తీయాలి. డీడీ తీసిన తర్వాత మీకు నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ మనకు అప్లికేషన్ ఫామ్లో అయితే అక్కడ మీరు డీడీ నెంబర్ కూడా మొత్తం కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్, మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో ఉన్నటువంటి మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్రీ అండ్ క్లైమేట్ చేంజ్ డిపార్ట్మెంట్ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. దీనికి అప్లై లాస్ట్ డేట్ నవంబర్ 18, 2025, నెక్స్ట్ మంత్ 18వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఒకవేళ ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో మీకు ఒకవేళ క్వాలిఫికేషన్ అంటే ఏజ్ లిమిట్ లేకపోతే మీకు నెక్స్ట్ మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఎవరన్నా కానీ ఆ కేటగిరీ సంబంధించిన పోస్ట్ వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళని అప్లై చేసుకుంటారు. థ్యాంక్ యూ.